ఐపీఎల్ 2019 షెడ్యూల్ని మంగళవారం బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ అనగానే మనకు ఎవరు గుర్తుకు వచ్చినా రాకపోయినా ఒక ఆటగాడు మాత్రం గుర్తుకు వస్తాడు. అతనే సీనియర్ వెటరన్ ప్లేయర్ సురేష్ రైనా. ఐపీఎల్లో రైనా ఎన్నో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. దీంతో పాటు 2011 వరల్డ్ కప్ లో ముఖ్యమైన నాకౌట్ మ్యాచ్ అయిన ఆస్ట్రేలియా మీద చేసిన ఇన్నింగ్స్ మరుపురానిది. ఆ మ్యాచ్ తర్వాత ఇండియా సెమీఫైనల్లోకి వెళ్ళింది. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ వరల్డ్ కప్ 2019 గురించి రైనా ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. రెండోసారి ప్రపంచ కప్ ను పట్టుకోవాలని ఎవరు మాత్రం కోరుకోరు అని తెలిపాడు. అందుకే నా ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాను. నెట్ సెషన్ లో ఎక్కువగా గడుపుతున్నాను. చెన్నై సూపర్ కింగ్స్ టీంలో చాలా మంది టాలెంట్, సామర్థ్యం కలిగిన ఆటగాళ్లున్నారు. ధోని తన వ్యూహాలతో టీంను ముందుండి నడుపుతున్నాడు అని చెప్పుకొచ్చాడు. యూపీ నుంచి తక్కువ ఆటగాళ్లు జాతీయ టీంలోకి వస్తున్నారన్న ప్రశ్నకు గాను యూపీ ఆటగాళ్లకు చాలా టాలెంట్ ఉంది. చాలా మంది యంగ్ ప్లేయర్స్ కష్టపడుతూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తున్నారు. అయితే టీంలో ఆడటం అనేది కేవలం అవకాశాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు.